పట్టుబడ్డ హోంగార్డ్ నాగేష్, గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డాక్టర్ సందీప్. కీసర పోలీస్ స్టేషన్లో నిందితులను విచారిస్తున్న ఏసీపీ అధికారులు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ నాగేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు. కీసర ఔటర్ రింగ్ రోడ్ వద్ద గాంధీ హాస్పిటల్ డాక్టర్ సందీప్, హోంగార్డ్ ఇద్దరు కలిసి బాధితుల వద్ద 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీపీ అధికారులు. ఏసీపీ శ్రీధర్ మాట్లాడుతూ వీటి వల్ల కీసర నితిన్ హాస్పిటల్ అక్టోబర్లో చికిత్స పొందుతున్న తోటకూరు మహేష్ యాదవ్ మృతి చెందారు. ఇటు విషయంలో మహేష్ బంధువులకు గాంధీ హాస్పిటల్ పీఎంఓ రిపోర్ట్స్ ఇవ్వడంలో లంచం అడిగిన ఫోరెన్సిక్ డాక్టర్ సందీప్ కీసర హోంగార్డ్ బాధితుల వద్ద 2 లక్షల రూపాయల లంచం అడిగారు. బాధితుడు అంత అమౌంట్ ఇవ్వలేను అని చెప్పడంతో ₹1,00,000 బేరం కుదుర్చుకున్నారు. మధ్యాహ్న సమయంలో కీసర ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోస్ట్ మార్టం రిపోర్ట్స్ విషయంలో బాధితుడి నుండి 40,000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీపీ అధికారులు. డాక్టర్ సందీప్, హోంగార్డ్ నాగేష్ లను కీసర పోలీస్ స్టేషన్ లో విచారణ చేసి అనంతరం అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారు.